ఈ వీడియోలో మీలో చాలా మంది అడిగిన విషయాల గురించి చెప్పబోతున్నా. అదేంటో తెలియాలి అంటే నా వీడియోస్ కింద ఉన్న కామెంట్ సెక్షన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒకసారి నా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అన్ని వీడియోస్ కి కామన్ గా ఉన్న కామెంట్స్ ఏంటో చూద్దాం. అవేంటంటే, నువ్వు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసావు బ్రో, ఏ కోర్స్కి అప్లై చేసావు బ్రో, నువ్వు అప్లికేషన్స్కి ఎంత మనీ స్పెండ్ చేసావు బ్రో, ఎన్ని కంట్రీస్కి అప్లై చేసావు, ఇలాంటి చాలా కామెంట్స్ ఉన్నాయి. ఈ కామెంట్స్ చదివేప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను విన్నాను, నేనున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు నా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో అడిగిన క్వశ్చన్సే. ఇంకా ఈ వీడియోలో నేను ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశా, ఏ కోర్స్కి అప్లై చేశా, ఎంత మనీ స్పెండ్ చేశాను, ఒక అప్లికేషన్ ఫీజ్కి ఎంత ఖర్చు అయింది, మొత్తం అన్ని అప్లికేషన్స్కి ఎంత ఖర్చు అయింది, అండ్ ఎన్ని కంట్రీస్కి అప్లై చేశా, మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నేను మొత్తం అమెరికాలో 7 యూనివర్సిటీస్ అప్లై చేశాను, అండ్ అలాగే కెనడాలో 3 యూనివర్సిటీస్ అప్లై చేశాను. అయినో ఇది వినంగానే మీలో చాలా మందికి 2 కంట్రీస్కి ఎందుకు అప్లై చేయడం అని చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. నేను ఎందుకు అప్లై చేశానో మొత్తం నీట్గా చెప్తాను, బట్ ఇప్పుడే కాదు, ఈ వీడియో ఎండ్లో చెప్తాను. ఇప్పుడు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశా, ఆ యూనివర్సిటీలో ఏ కోర్స్కి అప్లై చేశాను, అండ్ అప్లికేషన్కి ఎంత ఖర్చు అయింది అన్ని నీట్గా చెప్తాను. ఫస్ట్ నేను అప్లై చేసిన యూనివర్సిటీ, వెయిట్ యూనివర్సిటీ వైజ్ కాదు, కంట్రీ వైజ్ మాట్లాడుకుందాం. ఎందుకంటే యూనివర్సిటీస్ కన్ఫ్యూజ్ అయిపోకుండా కొంచెం నీట్గా ఐడియా ఉంటుంది. కంట్రీ వైజ్ తీసుకుంటే కెనడావి 3 యూనివర్సిటీసే కాబట్టి ఫస్ట్ అవి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ యూఎస్ఏ యూనివర్సిటీస్ గురించి చెప్తా. నేను కెనడాలో ఒంటారియో స్టేట్ ప్రావిన్స్ మాత్రమే ప్రిఫర్ చేసుకున్నా. ఎందుకంటే కెనడాలో 2 ఇయర్స్ ఒకే స్టేట్లో స్టడీ చేసి 1 ఇయర్ సేమ్ స్టేట్లో జాబ్ చేస్తే పిఆర్ రావడం చాలా ఈజీ అయిపోతుంది. ఒంటారియోలో ఉన్న సిటీస్ లైక్ టొరంటో అండ్ సమ్ అదర్ సిటీస్ మాత్రమే ప్రిఫర్ చేసి అక్కడ మాత్రమే అప్లై చేశాను. నేను అప్లై చేసిన ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి అంటే లారెంటేనియన్ యూనివర్సిటీ. ఇది నా ప్రొఫైల్కి చాలా సేఫ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. నేను ఈ యూనివర్సిటీలో అప్లై చేసిన కోర్స్ వచ్చి ఎంఎస్ ఇన్ సిఎస్, అదే ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ అప్లికేషన్ ఫీ $100 ఖర్చు అయింది. ఇక్కడ $100 అంటే అమెరికన్ డాలర్స్ కాదు, కెనడియన్ డాలర్స్. ఇక్కడ నియర్లీ 20 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. నేను ఈ అప్లికేషన్ ప్రాసెస్ December 25th స్టార్ట్ చేశా, అండ్ ఈ అప్లికేషన్ సబ్మిట్ అయింది వచ్చి January 5th సబ్మిట్ అయింది. నెక్స్ట్ నేను అప్లై చేసిన యూనివర్సిటీ లేకెడ్ యూనివర్సిటీ. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న యూనివర్సిటీ, అండ్ ఇది నా ప్రొఫైల్కి మోడరేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా సేమ్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి అప్లై చేశాను. అండ్ అప్లికేషన్ ఫీ దీనికి $100 ఉండింది, బట్ మా కన్సల్టెన్సీ వాళ్ళ పోర్టల్స్లో 30% డిస్కౌంట్ ఉండింది. అది యూస్ చేసి నాకు ఓన్లీ $70కే అప్లై చేశారు. సేమ్ ఈ అప్లికేషన్ కూడా December 25th స్టార్ట్ చేశాను, అండ్ January 5th అప్లికేషన్ సబ్మిట్ అయింది. నెక్స్ట్ నేను అప్లై చేసిన యూనివర్సిటీ ట్రెంట్ యూనివర్సిటీ. ఇది నా ప్రొఫైల్కి అంబిషియస్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దీంట్లో నేను అప్లై చేసిన కోర్స్ వచ్చి మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్, బట్ ఈ వెబ్సైట్స్లో డేటా అనలిటిక్స్ అని ఉంటుంది, బట్ కోర్స్ కరికులం మొత్తం డేటా సైన్స్ సబ్జెక్ట్సే ఉన్నాయి. అందుకే అప్లై చేశా. అండ్ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ నియర్లీ $125 కెనడియన్ డాలర్స్ ఖర్చు అయింది. ఈ అప్లికేషన్ నేను January 10th స్టార్ట్ చేశాను, అండ్ January 25th అప్లికేషన్ సబ్మిట్ అయింది. అండ్ నేను ఇక్కడ ఇంకో కెనడియన్ యూనివర్సిటీకి కూడా అప్లికేషన్ స్టార్ట్ చేశాను. ఆ యూనివర్సిటీ పేరేంటి అంటే UNBC. ఫుల్ ఫామ్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ బ్రిటిష్ కొలంబియా. ఈ యూనివర్సిటీ ఎందుకు అప్లై చేశాను అంటే, ఈ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి వాన్కోవర్లో ఉంది. వాన్కోవర్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒకాండా మూవీలో మనం చూసే సిటీ. ఈ సిటీ ఎలా అంటే 2 ఐలాండ్స్ మధ్యలో ఫుల్లీ డెవలప్డ్ సిటీ అనమాట. పిక్చర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ స్టేట్లో ఒక యూనివర్సిటీకి అప్లై చేద్దాము అని చెప్పి అప్లై చేశాను. బట్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటి అంటే, ఆ యూనివర్సిటీ అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఆ యూనివర్సిటీ అప్లికేషన్ సబ్మిట్ చేసేప్పుడు మనం ఒక ప్రొఫెసర్కి మెయిల్ చేసి ఆ ప్రొఫెసర్ని మనకి సూపర్వైజర్గా ఉండమని అడిగి అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో సైన్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. నేను 3-4 ప్రొఫెసర్స్కి నా రెజ్యూమే పంపించి, నా ఎస్ఓపి పంపించి సైన్ చేయమని అడిగాను. వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ఈ అప్లికేషన్ ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉంది. ఇది అప్లికేషన్ సబ్మిట్ అవుతుందో లేదో కూడా చాలా డౌట్గానే ఉంది. నేను కెనడాలో అప్లై చేసిన యూనివర్సిటీస్ ఇవే. నెక్స్ట్ ఇంకా నేను అప్లై చేసిన యూఎస్ఏ యూనివర్సిటీస్ ఏంటో చూద్దాం. నేను యూఎస్ఏకి టోటల్ 10 యూనివర్సిటీస్కి అప్లై చేద్దామని ట్రై చేశాను, బట్ ఓన్లీ 7 అప్లికేషన్స్ మాత్రమే సబ్మిట్ అయ్యాయి. ఆ 3 అప్లికేషన్స్ ఎందుకు సబ్మిట్ అవ్వలేదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ సబ్మిట్ అయిన 7 అప్లికేషన్స్ గురించి చెప్తా. నేను ఫస్ట్ అప్లై చేసిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. ఈ యూనివర్సిటీ నా ప్రొఫైల్కి అంబిషియస్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దీంట్లో నేను అప్లై చేసిన కోర్స్ ఏంటి అంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ అలాగే ఈ యూనివర్సిటీలో డేటా సైన్స్ కోర్స్ కూడా చాలా పాపులర్ అని విన్నాను, బట్ ఎందుకో నేను అప్లై చేయలేదు. అండ్ ఈ అప్లికేషన్కి నాకేం ఖర్చు అవ్వలేదు, ఎందుకంటే నేను మా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ఒక వేవర్ కోడ్ తీసుకున్నాను. ఆ వేవర్ కోడ్ యూస్ చేసి నేనే అప్లై చేసుకున్నా. నాకు $0 అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. అండ్ నేను ఈ అప్లికేషన్ ప్రాసెస్ December 28th స్టార్ట్ చేశాను, అండ్ January 10th నా అప్లికేషన్ సబ్మిట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను అప్లై చేసిన యూనివర్సిటీ నార్థన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నా ప్రొఫైల్ కి మోడరేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు, టార్గెట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా సేమ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కి అప్లై చేశాను.
అండ్ ఈ అప్లికేషన్కి నేను కేప్లన్ పాత్వేస్ ద్వారా అప్లై చేశాను. సో నాకు దీనికి కూడా ఏమీ ఖర్చు అవ్వలేదు. $0తో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. అండ్ నేను ఈ అప్లికేషన్ ప్రాసెస్ December 30th స్టార్ట్ చేశాను. అండ్ అప్లికేషన్ January 25th సబ్మిట్ అయింది. ఎందుకంటే నా GRE స్కోర్స్ అండ్ IELTS స్కోర్స్ రీచ్ అవ్వడం చాలా టైం పట్టింది. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నా ప్రొఫైల్కి సేఫ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సేమ్ దీంట్లో కూడా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లై చేశాను. అండ్ ఈ అప్లికేషన్ కూడా నాకేం ఖర్చు అవ్వలేదు. మా కన్సల్టెన్సీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేశారు. ఈ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ January 2nd స్టార్ట్ చేశాను. అండ్ కొన్ని డేస్ తర్వాత మా కన్సల్టెన్సీ వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది అని చెప్పి స్క్రీన్ షాట్ పంపించారు. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ NJIT, న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ యూనివర్సిటీ నా ప్రొఫైల్కి అంబిషియస్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సేమ్ ఇది కూడా మా కన్సల్టెన్సీ వాళ్ళే ఫ్రీగా అప్లై చేశారు. సో నాకేమీ ఖర్చు అవ్వలేదు. అండ్ సేమ్ దీంట్లో కూడా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లై చేశాను. అండ్ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ January 15th స్టార్ట్ చేశాను. అండ్ January 25th అంతా నా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ పేస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నా ప్రొఫైల్కి చాలా సేఫ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీకి ఎందుకు అప్లై చేశాను అంటే యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్షిప్స్ చాలా బాగా ఇస్తారు. సో మంచి స్కాలర్షిప్ ఏమైనా వస్తుందేమో అని అప్లై చేశాను. అండ్ యూనివర్సిటీ అప్లై చేయడానికి కూడా మా కన్సల్టెన్సీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేశారు. ₹1 కూడా తీసుకోలేదు. అండ్ సేమ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లై చేశాను. అండ్ ఈ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ January 5th స్టార్ట్ చేశాను. అండ్ January 25th అంతా అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఆలబామా, బర్మింగమ్. ఇది నా ప్రొఫైల్కి మోడరేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీకి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉండింది. సో ఈ ఫ్రీగా అయిపోయింది. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ January 7th స్టార్ట్ చేశాను. అండ్ January 27th నా అప్లికేషన్ సబ్మిట్ అయింది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ. ఇది నా ప్రొఫైల్కి టార్గెట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. మోడరేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీకి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉండింది. సో నాకేమీ ఖర్చు అవ్వలేదు. అండ్ దీంట్లో నేను అప్లై చేసిన కోర్స్ వచ్చి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి January 10th స్టార్ట్ చేశాను. అండ్ January 28th నాకు అప్లికేషన్ సబ్మిట్ అయింది. సో ఇవి నేను USA అప్లై చేసిన యూనివర్సిటీస్. అండ్ ఇంకా నేను అప్లై చేయడానికి ట్రై చేసి అప్లికేషన్ సబ్మిట్ కానీ 3 యూనివర్సిటీస్ ఏంటో చెప్తా. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ రెండు యూనివర్సిటీస్ ఏంటి అంటే DePaul యూనివర్సిటీ అండ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ రెండు యూనివర్సిటీస్కి WES ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్ కావాలి అంట. సో నేను ఇంకా బీటెక్లోనే ఉన్నాను కాబట్టి నేను WES ఎవాల్యుయేషన్ చేయించలేకపోయాను. WES ఎవాల్యుయేషన్ కావాలి అంటే మన బీటెక్ సర్టిఫికేట్స్ మొత్తం ఉండాలి. బీటెక్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అన్ని సెమిస్టర్స్ కలిస్తేనే WES ఎవాల్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ రెండు యూనివర్సిటీస్కి అప్లై చేయడం కుదరలేదు. అండ్ ఇల్నాయిస్ యూనివర్సిటీకి కూడా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయమని మా కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పాను. అండ్ వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేశాను అని చెప్పి అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా ప్రొఫైల్ ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్కి సరిపోలేదు అని చెప్పారు. సో ఆ యూనివర్సిటీ కూడా అప్లై చేయలేకపోయాను. అండ్ నేనే సొంతంగా స్టీవెన్స్ యూనివర్సిటీకి అప్లై చేద్దామని అప్లికేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నేను ఆ అప్లికేషన్ ఫీజు ఇంకా GRE స్కోర్ పంపించాలి, ఇంకా IELTS స్కోర్స్ పంపించాలి. అండ్ ఎందుకో నాకు స్టీవెన్స్ యూనివర్సిటీ మీద ముందు నుంచి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో అప్లై చేయడం ఎందుకు లేని ఆగిపోయాను. సో ఈ 3-4 యూనివర్సిటీస్కి నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. బట్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వలేదు. సో ఫైనల్గా నేను యూనివర్సిటీ అప్లయింగ్ ప్రాసెస్లో నేను అప్లై చేయాలనుకున్న మొత్తం యూనివర్సిటీస్ ఇవి. ఇంకా మనీ స్పెండ్ చేసి USAలో కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసి ఉండొచ్చు. బట్ ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేసినా వెళ్ళేది ఒక యూనివర్సిటీకే కదా. సో ఇప్పుడు దాకా అప్లై చేసిన యూనివర్సిటీస్ అన్నీ చాలా మంచి యూనివర్సిటీసే. సో ఏది అడ్మిట్ వచ్చినా దాంట్లో నుంచి కన్సిడర్ చేసుకుందామని చెప్పి సో ఇంకా కొత్త యూనివర్సిటీస్కి ఏమీ అప్లై చేయలేదు. ఇంకా ఈ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తానికి ఎంత ఖర్చు అయింది అంటే USA యూనివర్సిటీస్కి అయితే ఒక ₹1 కూడా స్పెండ్ చేయలేదు. మొత్తం అంతా ఫ్రీగానే అయిపోయింది. జస్ట్ మా కన్సల్టెన్సీ వాళ్ళకి కొంచెం అమౌంట్ పే చేసుకున్నాను అంతే. అండ్ 3 కెనడియన్ యూనివర్సిటీస్ అప్లై చేసినందుకు నాకు నియర్లీ 19,000 వరకు ఖర్చు అయింది. టోటల్ 3 కెనడియన్ యూనివర్సిటీస్కి 19,000 ఖర్చు పెట్టాను. సో నేను ఒక్క కంట్రీకి వెళ్ళాలి అని కరెక్ట్గా డిసైడ్ అయ్యింటే ఈ 19,000 కూడా సేవ్ చేసి ఉండొచ్చు. అసలు మెయిన్ పాయింట్ నేను 2 కంట్రీస్కి ఎందుకు అప్లై చేశానో చెప్పలేదు కదా. యాక్చువల్లీ ఏమైందంటే నేను మా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కెనడాకి వెళ్దామని బ్లైండ్గా ఉన్నాం. సో కెనడియన్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అని చెప్పి కెనడా గురించి మొత్తం నీట్గా రీసెర్చ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ హైలైట్ మ్యాటర్ ఏంటి అంటే నేను GRE ఎందుకు రాసానో తెలీదు. కెనడాకి వెళ్ళాలి అంటే GRE రాయాలేమో అని చెప్పి కెనడా గురించి రీసెర్చ్ చేయకముందే నేను GRE కోచింగ్ చేసుకొని GRE కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ GRE రాయడానికి చాలా కోచింగ్ ఇంకా మనీ స్పెండ్ చేశాను కాబట్టి సో కొన్ని USA యూనివర్సిటీస్ కూడా అప్లై చేద్దామని ఫిక్స్ అయ్యి అమెరికా యూనివర్సిటీస్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేసిన తర్వాత నాకు USA మీద కూడా కొంచెం స్లైట్లీ ఇంట్రెస్ట్ వచ్చి USA ప్రాసెస్ కూడా మొత్తం నీట్గా తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చే ఒక్కో అడ్మిట్స్ అండ్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ చూసి ఏ కంట్రీకి వెళ్ళాలో కరెక్ట్గా డిసైడ్ అవ్వలేకపోతున్నాను. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ ఫాల్ 2023 కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి నెక్స్ట్ ఇంటేక్ వెళ్ళడానికి ఈ వీడియో చూస్తుంటే మాత్రం మీరు ఫస్ట్ ఒక కంట్రీ డిసైడ్ అవ్వండి. కంట్రీ డిసైడ్ అయిన తర్వాత మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఒక కన్సల్టెన్సీ దగ్గర వెళ్ళడానికి కానీ లేదా మీరే రీసెర్చ్ చేసుకోవడానికి కానీ ఒక ప్రాసెస్ మొత్తం నీట్గా ఉంటుంది. సో ఒక కంట్రీ డిసైడ్ అయితే ఆ కంట్రీకి మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి ఇంకో కంట్రీకి
స్పెండ్ చేసే మనీ మొత్తం సేవ్ చేసుకుంటారు. సో నేను ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశానో చూశారు కదా. సో ఏ యూనివర్సిటీ నాకు అడ్మిట్స్ ఇచ్చింది, ఏ యూనివర్సిటీ నాకు రిజెక్ట్ ఇచ్చింది అన్ని తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నాకు అడ్మిట్ కానీ రిజెక్ట్ కానీ వచ్చిన వెంటనే మీకు ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో మీకు కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు నేను ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేస్తుంటే బాగుండు అని మీరు అనుకుంటే ఆ సజెషన్ నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను ఆ యూనివర్సిటీకి టైం ఉంటే ఖచ్చితంగా అప్లై చేస్తాను. మీ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తుంటా. ఈ వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.